యెహోవా నీ దాసులమైన అమ్మ చూసారా అమ్మ, అక్కడ ఏమని రాయబడింది స్పష్టంగా? నీ దాసులమైన మేము దేవుడు ఏది చెప్పాడో దానిని మేము చేస్తామయ్యా అన్నాడు. ఆటం ఏంటంటే వారు మనకు బిడ్డారు ఒక మాదిరికరమైన జీవితం చేస్తారు. ఏంటయ్యా అంటే వారు దేవుని మాటను తూచా తప్పకుండా పాటించేవారై ఉన్నారు. ఆమెను చెప్దామా గట్టిగా? దేవుని బిడ్డరా, క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, దేవుని సంతానముగా పిలువబడుతున్న మనం ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే వారి వలనే మన జీవితంలో కూడా సంపూర్ణంగా దేవుని మాటకు లోబడే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, లోబడాలి మనం. దేవుడు ఏది చెప్పాడో ఆ మాటకు మనం లోబడదాముగాక. అంటున్న ఒక మాట, దేవుని బిడ్డరా, మనం లోబడమన్నట్లు కాదు, కానీ మనము లోబడితే సగం సగం లోబడతాం మనం. అమ్మా ఎట్లా? అమ్మా ఎట్లా? సగం లోబడడాన్ని బట్టి మనకు ప్రయోజనం ఏమీ లేదు, కానీ సగం లోబడి సగము దేవుని చిత్తం చేసి సగము దేవుని మాటకు అప్పగించుకొని దేవుని బిడ్డలారా మనము ఓహో నేను అంతా పాటించాను, అన్నీ చేశాను మనం అంటాం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? వాక్యములో నువ్వు 99 చేసిన ఆ ఒక్క విషయంలో లోపం ఉన్నా కూడా దేవుడు ఆ ఒక్కదాన్ని కూడా సరి చేసుకొని ఆ ఒక్క విషయంలో కూడా సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనకు అన్నిటిలో 100కి 100 కావాలని కోరుకుంటాం. మన దగ్గర ఎవరైనా పని వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు పని చేస్తే 100కి 100 రావాలని కోరుకుంటాం. తండ్రులు పిల్లలకి 99 మార్కులు వచ్చిన ఈ మధ్య ఒప్పుకోవట్లేదు కదా, 100కు 100 ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. దీని బిడ్డ చూడండి, ఒక మార్కులలో 100కు 100 రావాలి. దీని బిడ్డ మనము సంపాదించిన జీతంలో కూడా 100%కి 100% రావాలని కోరుకుంటున్నాం. దీని బిడ్డ పిల్లలు చదువులో ఎదగాలని 100% అని కోరుకుంటున్నాం. నేను అంటున్నా, ఇన్ని విషయాల్లో 100% కోరుకుంటున్నాం మనం. మరి దేవుని మాటను నెరవేర్చే విషయంలో 100కు 100% మనం ఆయన మాటకు మనం లోబడుతున్నామా? దీని బిడ్డ నువ్వు లోబడట్లేదు అని నేను చెప్పట్లేదు, లోబడుతున్నావు, కానీ 100% నువ్వు లోబడగలుగుతున్నావా? ఒక పిల్లలను స్కూల్కి పంపించడానికి ఒక రూల్ పెడితే ఖచ్చితంగా ఆ రూల్ మనం పాటిస్తున్నాం, అవునా కదా? ఎంత కష్టమైనా, ఎంత వాన వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా పిల్లల్ని పొద్దున్నే లేపి మనం పొద్దున్న లేసి వాళ్ళకి అన్నీ రెడీ చేసి స్కూల్కి కరెక్ట్ టైంకు పంపిస్తున్నాం, అవునా? ఒక 100% మనము లోబడుతున్నాం. మరి దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి మనం ఆయన మాటకు మనం లోబడుతున్నామా? ఈరోజు నేను ఒక మాట మన గుండెల మీద మనం చేసుకొని దీని బిడ్డ మన మనస్సాక్షి మనతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో ఒకసారి మనం గుర్తుపడదాం. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. నువ్వు ఎలాగున్నావు? నీ మనస్సాక్షి ఒకవేళ నీ మీద నువ్వు దేవుని మాట వినట్లేదు అని నేరారోపణ చేస్తే ఆ మాట విషయంలో మనమందరము సరి చేసుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ సంగమ ఒక మాట ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని బిడ్డ నేను దేవుని మాటకు లోబడుతున్నానా? దేవుని మాటకు విధేయత చూపుతున్నానా? దేవుడు చెప్పినట్లుగా నేను చేయగలుగుతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, ఖచ్చితంగా ఆ ప్రశ్న నీ హృదయాన్ని తాకగలిగితే, దేవుని బిడ్డ నీలో ఒకవేళ సమాధానం లేకపోతే ఇక మీదటైనా ఈ రోజు నుంచైనా మనం ఆయన మాటకు లోబడేవారిగా ఉందుముగాక. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయుదుముగాక. అలాంటి జీవిత అనుభవాలు మన జీవితంలోనికి రాగలిగితే మనము అద్భుతాలను చూసేవారమై ఉన్నాము, మనము గొప్ప కార్యాలను చూసేవారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దేవుడు ఒక వివాహానికి వెళ్ళాడు. అమ్మా, ఆ వివాహంలోనికి వెళ్తే అన్నీ బాగానే జరిగాయి, కానీ దీని బిడ్డ అక్కడ ద్రాక్షరసం అనేది కొదువైపోయింది, కొరత అయిపోయింది. అయితే దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో అందరూ కలవరంతో ఉన్నారు, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ద్రాక్షరసము తయారు చేయాలంటే అప్పటిదప్పుడే ఇన్స్టెంట్గా తయారు చేయలేం దాన్ని మనం.
ఇప్పుడంటే మనకు గ్రైండర్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఆ కాలంలో ఒక ద్రాక్షరసం చేయాలంటే పెద్ద ప్రాసెస్. ఇప్పుడు సడన్గా అయిపోయేసరికి అందరిలో విభ్రాంతి, అయ్యో ఏం చేయాలి, ఎలా అన్న గందరగోళం, అన్న భయాందోళన పరిస్థితిలో దేని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు తల్లి అయిన మరియ వచ్చి, అయ్యా ఇలాంటి పరిస్థితి అని చెప్తే దేవుని బిడ్డలారా తన సేవకులతో చెప్తాడు, మీరు ఆ రాతి బాణల్లో నీళ్లు నింపండి అన్నాడు. మారు మాట్లాడలేదండి. ఆయన ఏది చెప్పాడో అదే వారు చేయగలిగారు. నేను అంటున్నాను, ఆ రాతి బాణల్లో నీళ్లు నింపడం వరకు సంతోషమే కదా, నీళ్లు నింపడం వరకు సంతోషమే. కానీ ఆ నింపిన నీళ్లు దేవుని బిడ్డలారా మరలా ముంచుకొని తీసుకెళ్ళమన్నాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అది పెద్ద టాస్క్ కదా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఇన్స్టెంట్గా జరిగిపోయింది. అప్పటిదప్పుడే దేవుడు కార్యం చేశాడు. అది అలా జరిగిపోయింది. అది ఎప్పుడైతే రుచి చూసి ఆ పెళ్లి పెద్ద, వావ్, ఇప్పటి వరకు ఇంత మంచి ద్రాక్షరసం మీరు ఎలా దాచిపెట్టారు. మొదటిగా చాలామంది అయితే మొదటిది మంచి పోస్తారు, జనులందరూ మత్తుగా ఉంటున్నప్పుడు జబ్బుది పోస్తారు. మీరైతే అలా కాదు, ఇప్పటికీ శ్రేష్టమైన దాన్ని మీరు ఉంచుకున్నారు అన్నాడు. ఆమేన్. ఆ పెళ్లిలో ఒక అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినేవారు అక్కడ ఉన్నారు. నేను అంటున్నాను, నీ కుటుంబంలో నీవు దేవుని మాట వినే వ్యక్తివైతే నీ జీవితంలో కూడా నీరు ద్రాక్షరసంగా మార్చబడ్డట్లుగా నీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. నీ మారా జీవితం మధురంగా మారడం నువ్వు చూడబోతున్నావు. నీ ఇరుకు విశాలతగా మారడం నీవు చూడబోతున్నావు. నీ బలహీనత దేవుని బిడ్డ బలపరచబడడం నీవు చూడబోతున్నావు. నీ జీవితంలో ఎక్కడ ఓడిపోయావో అక్కడనే నీ విజయమును పొందునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో చీకటినే చూసావేమో, ఇదిగో నా దేవుడు ఆ చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక్కటే ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఈరోజు ఆయన మాట వింటే, ఆయన మాటను బట్టి మన జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. నేను అంటున్నాను, ఆయన నీతో ఏది చెప్పాడో అది నువ్వు చేయగలగాలి. చూడండి, ఇంకొక మాట మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. ఏలియాతో దేవుడు అంటాడు, ఏలియా నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర నివాసం చేయాలి. దేవుని బిడ్డలారా, ఒక్క మాట దేవుడి నుంచి ఆ మాట వచ్చిన తర్వాత వెంటనే మనమైతే 100 మాటలు మాట్లాడతాం, అవునా కదా? 100 మాటలు మాట్లాడతాం. అయ్యా అక్కడికి పోతే ఎట్లుంటుంది, అమ్మ నాకు జలుబు అవుతుందా, తుమ్ములు వస్తాయా, జ్వరం వస్తుందా, ఎట్లుంటుంది, వాతావరణం ఎట్లుంటుంది, ఇవేవి లేవు. దేవుని బిడ్డలారా, దేవుడు వెళ్ళుమన్నాడు, ఆ మాటకు అంగీకరించి దేవుని మాటకు లోబడ్డాడు గనక దేవుని బిడ్డలారా, ఎవరు దూరనటువంటి ఆ భీకరమైన అడవి గల దేవుని బిడ్డల ప్రాంతాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ చూడండి, ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఆయన మాట విని వెళ్ళిపోయాడు. ఆహారము గురించి దేని గురించి చింత లేదు, దేవుడే చూసుకుంటాడని. నేను అంటున్నాను దేని బిడ్డ, నువ్వు ఆయన మాటకు లోబడితే ఆయన నిన్ను పోషించువాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? అది ఎలా వస్తుందో తెలియదు. కాకుల గురించి మీకు తెలుసమ్మా? అది పెడుతుందా? చెప్పండి, పెడుతుందా? పెట్టదు. అక్కడ ఉన్న వాటిని అది ఏం చేస్తుంది? లాక్కొని వెళ్తుంది. నేను అంటున్నాను దేని బిడ్డారా, చూడండి, కాకి ఉన్న స్వభావము వేరు, కానీ దేవుడు దాని స్వభావాన్ని మార్చేశాడు. అమ్మా అర్థమవుతుందా? కాకి ఏంది? ఇప్పుడు చూడండి, ఆ రుచికరమైన ఆహారము నోటితో పట్టుకొని వస్తూ ఉంటే దానికి ఎన్ని నీళ్ళూరాయో అమ్మా. అనుకున్న మధ్యలో టర్న్ తీసుకోవాలా అని అంటే, ఇది దేవుని మాట, ఆయన మాట ఏలియా విన్నాడు, నేను కూడా వినాలి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మాట వింటే అన్నీ నీ పక్షంగా దేవుని మాటకు విని అన్ని సరైన విషయాల్లో సరైన సందర్భంలో అన్ని సమకూర్చబడగలుగుతాయి. ఆమేన్. తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి జరుగును అని బైబిల్ చెప్తుంది. నేను అంటున్నాను ఒకటే మాట, నువ్వు ఆయనకు మాటకు లోబడితే ఆయన మాటకు అనేకమి లోబడినట్లుగా చేసి దేవుడు నిన్ను పోషించేవాడై ఉన్నాడు.
ఆమెను చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఖచ్చితంగా నువ్వు ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన మాటకు నువ్వు తలవంచగలిగితే, ఆయన ఏది చెప్పాడో, వాక్యం ఏం చెప్పిందో, ఎలా బతకమని చెప్పిందో అలా మనం ఉండగలిగితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 19వ వచనం, మీరు నా మాట వింటే మంచి పదార్థములతోటి నేను మిమ్మల్ని పోషిస్తాను. ఈరోజు సంగమా, ఆయన మాట వినగలిగితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు ఏది చెప్పాడో అది ఎంత రిస్క్ అయినా, ఎంత కష్టమైనా దాని కొరకు దేవుని బిడ్డ ఆ మాటకు లోబడిన వారిగా మనం చూడగలుగుతున్నాము. ఈరోజు అలాంటి వారిగా మనం ఉండగలిగితే, మనము దేవుని మాటకు లోబడే వారిగా దేవునికి కనబడగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. చూడండి, ఇంకో మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం తీయండి ఒకసారి. అమ్మ చూసారా, నేను నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు? ఇది చేసినందున అన్నాడు. అమ్మ ఏమన్నాడమ్మా? అమ్మ అందరు చెప్పండి ఒకసారి. ఇలాగూ చేసినందున అన్నాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు ముందు దేవుని మాట ఉంటుంది. ఆ మాటకు లోబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన మాటకు లోబడి అలా చేయగలిగితే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, అందరికంటే ఎక్కువగా మనల్ని దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నాను, మన ఆశీర్వాదం మన చేతుల కష్టార్జితంలో లేదు దేవుని బిడ్డలారా. నరుని కష్టార్జితం వలన ఒకనికి ఆశీర్వాదం కలగదు అని బైబిల్ చెప్పింది. నేను అంటున్నాను, నీ కష్టానికి దేవుని బ్లెస్సింగ్ అనేది తోడు కావాలి. అమ్మ ఏం కావాలి? అమ్మ చెప్పండి ఒకసారి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక్కడు 1000 మందిని తరిమితే అమ్మ ఇద్దరు ఎన్ని వేల మందిని తరవాలి? చెప్పండి, ఎన్ని వేల మందిని తరమాలి మన లెక్క ప్రకారం? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? 10,000 మందిని తరుముదురు అన్నాడు. ఇది ఎక్కడ లెక్కయ్యా అంటే, దేని బిడ్డారా, అంటే సహకారులుగా ఉంటే అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయని బైబిల్ చెప్తుంది. నేను అంటున్నాను, ఒక కష్టానికి ఒక మరో వ్యక్తి తోడైతేనే, ఒక యుద్ధంలో తోడైతేనే దేని బిడ్డారా డబల్ ట్రిబల్ పెరిగితే దేని బిడ్డారా జయించే వాటి విషయంలో, మరి నీ కష్టంలో దేవుడు తోడైతే, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తే, నీ కష్టమును దేవుడు దీవిస్తే దేని బిడ్డరా అది ఎవరు అందుకోలేనంత దీవెన నీ తల మీదికి కుమ్మరించబడగలుగుతుంది. ఆమేన్. దేవుని బిడ్డ, ఆ దీవెన ఎలా ఉంటుందంటే ప్రపంచ చరిత్ర ఆశ్చర్యపోయేంతగా దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి, 10వ వచనం. అమ్మ చూడండి, యోబు ఇప్పుడు కష్టపడ్డాడా, కష్టపడలేదా? అమ్మ కానీ అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యోబు కష్టాన్ని బట్టి అతడు దీవించబడలేదట, దేవుని యొక్క దీవెన ఆయన మీదికి రావడాన్ని బట్టి అతడు దీవించబడగలిగాడు. అతడు దేశంలోనే గొప్పవాడయ్యాడు. నేను అంటున్నాను దేని బిడ్డరా, చాలామంది అంటున్నాడు, దేవుడు మనల్ని దీవించకపోతే మనము దీవించబడలేము, దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వదించబడలేము. అందుకే సంగమా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏ సంపద వైపు మనం పరిగెత్తకండి, ఏ దీవెన కొరకు దేవుని బిడ్డ పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో యథార్థంగా కష్టపడి నమ్మకంగా ఆయన సన్నిధిలో ఆయన మాట వినగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయువాడై ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించువాడై ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. మనం ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, మందిరాన్ని పక్కన పెట్టి, సావాసాన్ని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని బిడ్డ మన సొంత బలముతో, సొంత జ్ఞానముతో, సొంత తెలివితో దేవుని బిడ్డ ఎన్నో చేస్తాం. అందుకే మనం సక్సెస్ కాలేకపోతున్నాం, దీవించబడలేకపోతున్నాం. దేవుని బిడ్డ మన జీవితంలో 100 ఫలం కలగాలంటే ఖచ్చితంగా ఆయన మాటకు మనము లోబడే వారిగా ఉందుము గాక. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఆదికాండంలోనికి రండి, మీరు 26వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 1వ వచనం నుంచి చదువురా. అమ్మ చూసారా, ఎన్నంతలట? 100 100% సక్సెస్ రేట్ ఉందండి. అమ్మ 99% కాదు, 100%. ఒకటే కారణం ఏంటంటే, దేవుడు ఏ దేశంలో ఉండమన్నాడో ఆ దేశంలో ఉండి ఆయన మాటకు లోబడ్డాడు కనుక ఆయన కష్టం చేశాడు, ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
ఆమె చెప్దామా గట్టిగా? నేను అంటున్నా, నీ కష్టం ఆశీర్వదించబడాలన్నా, దేవుని బిడ్డరా నీ ప్రయాస ఆశీర్వదించబడాలన్నా ఒకటే దేవుని బిడ్డరా, దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే ఆ మాట నీకు దీవెనకరంగా మార్చబడగలుగుతుంది. చూడండి, లూకా సువార్త 5:5 చదవండి ఒకసారి. ఎందుకో ఇవన్నీ దేవుడు గుర్తు చేస్తాం. చూసారా, సీమోను దేవునితో అంటున్నాడు, దేవా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా చెమటోడ్చాం. దేవుని బిడ్డరా నేను అంటున్నాను, కొన్నిసార్లు మన ప్రయాస అలానే ఉంటుంది. దేవుడు లేకపోతే ఎంత ప్రయాసపడ్డా ఆ ప్రయాసలాగానే ఉంటుంది. మన ప్రయాసలో దేవుడు తోడై ఉంటే ఆ ప్రయాసలో మనము గొప్ప ప్రతిఫలము పొందగలిగిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ చూడండి, ఎప్పుడైతే పేతురు ఆ మాట అంటాడో, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందయ్యా, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయిందయ్యా, బూడిదలో పోసిన నీరులాగా అయిపోయిందయ్యా మా జీవితం అని అంటే, దేవుడు అంటాడు ఇప్పుడు నువ్వు వల వేయి అన్నాడు. వెంటనే దేవుని బిడ్డ ఆ మాటకు లోబడి పేతురు అదే సముద్రంలోనికి వెళ్ళాడు, అదే వలను తీసుకొని వెళ్ళాడు, దేవుని బిడ్డ అదే సమూహంతో వెళ్ళాడు. ఇప్పుడు గొప్ప చేపలు పట్టగలిగాడు. ఆమెను చెప్దామా గట్టిగా? కారణం ఏంటి? ఇదివరకు పడిన ప్రయాస ఎందుకు వ్యర్థమైంది, ఇప్పుడు పడిన ప్రయాస ఎందుకు వ్యర్థం కాలేదంటే అందులో దేవుని మాటకు లోబడగలిగాడు. ఆమేన్. నేను అంటున్నాను సంగమా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారి ప్రయాసలో దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. వారి ప్రయాసకు దేవుడు తగిన కృపనివ్వబోతున్నాడు, తగిన ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, నీ దీవెనకు దేవుని మాట కారణము కాబోతుంది. ఆమేన్. నువ్వు ఆయన మాటకు లోబడు, ఖచ్చితంగా ఆయన నిన్ను దీవించబోతున్నాడు. అన్ని విషయాల్లో నూతనమైన ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. నన్ను దేవుడు ఎలాగైనా నీకు విజయమునివ్వగలిగిన వాడై ఉన్నాడు. నీకు దేనినైనా చేస్తాడు ఆయన హస్తము కురచ కాలేదు అని బైబిల్ చెప్తుంది. అన్న, కురచ అంటే తెలుసా మీకు? అమ్మ, ఎంత చిన్నగా ఆయన హస్తము కురచకాలేదు. ఆయన హస్తం ఎలాంటిదంటే ఆయన జానతో ఈ ప్రపంచ నిర్మాణాన్ని కొలిచిన వాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన అంటున్న మాట ఏంటంటే, అమ్మ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఈరోజు అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నామండి. నేను అంటున్నాను, ఆయన మాటకు నువ్వు లోబడు, లేని దగ్గర దేవుడు ద్వారాలు తెరిచువాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విచిత్రమైన కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని బిడ్డలారా. ఊహకు మించిన కార్యాలను మనం చూడగలుగుతాం. ఆయన మాటకు నువ్వు లోబడితే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా ఊహకు మించిన కార్యాలను దేవుడు చెయ్యగలుగుతాడు. దేవుని బిడ్డలారా, అక్కడ పొట్టేలు అప్పటి వరకు కనబడలేదు. అది ఎప్పటి వరకు కనబడలేదు అంటే దేవుని మాట అబ్రహాము వినేంత వరకు ఆ పొట్టేలు కనబడలేదు కదా. నేను అంటున్నాను, నువ్వు మాట వింటా ఉంటే కొన్నిటిని దేవుడు నీకు కనబడినట్లుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పొట్టేలు అప్పటి వరకు లేదంటే ఆ పొట్టేలు ఎప్పటి నుంచో అది చిక్కుకొని అందులోనే ఉంది, కానీ ఎందుకు కనబడనివ్వలేదు దేవుడు అంటే, నీవు ఆయన మాట వింటే అది కనబడడానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ చుట్టూ కూడా ఎన్నో దేవుడు సిద్ధపరిచినవి పెట్టి ఉంచాడు, బట్ నీకు కనబడట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా అవిశ్వాసంతో బతుకుతున్నావు, ఇంకా ఆయన మాటకు నువ్వు లోబడట్లేదు, ఇంకా ఆయన చిత్తానికి నువ్వు లోబడట్లేదు కనుకనే అవి మనము చూడలేకపోతున్నాము. నేను అంటున్నాను, ఆయన చూచున్నట్లుగా ఎప్పుడు చేస్తాడంటే ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన చూచున్నట్లుగా చేయబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను ఒక్కటే ఒక మాట, నువ్వు ఆయన మాటకు లోబడితే, నేను అంటున్నాను సృష్టి మొత్తం ఆయన మాటకు లోబడుతున్నాయి. పక్షులు లోబడుతున్నాయి, పశువాదులు లోబడుతున్నాయి, అన్నీ లోబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ ఏందో తెలుసా? జంతువులను, సింహాలను, పులులను అడవిలోనే ఉండాలని దేవుడు వాటికి చెప్పాడు. ఇప్పటి వరకు అడవిలోనే ఉన్నాయి. అవి లోకంలోనికి వచ్చేస్తే అమ్మా మనుషులను తినేసేస్తాయి కదా. మనం అక్కడక్కడ వింటాం కదా. దీని బిడ్డ చూడండి, కొన్నిటికి దేవుడు అలా పెట్టేశాడు. సముద్రానికి ఆజ్ఞయించాడు, ఇదిగో నువ్వు ఇసుకను దాటి నువ్వు రాకూడదు, ఇది నీకు ఆజ్ఞ అని చెప్పాడు. దీని బిడ్డ దేవుడు కొన్నింటికి మాట ఇస్తే చెప్పితే వాటి 100% లోబడ్డాయి. కానీ ఒక మనుషుడే దేవునికి 100% లోబడలేకపోతున్నాడు.
నేను అంటున్నాను, నీవు ఆయన మాటకు లోబడగలిగితే ఖచ్చితమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాము. ఆమెన్ చెప్దామే గట్టిగా, ఆమెన్. నేను అంటున్నాను, ఆయన నీ గుండెల్లో ఒక ప్రేరేపణ ఇస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడు. దేవుడు వాక్యాన్ని తెలియజేస్తాడు, ఇలా బతకాలని. ఆ మాటకు నువ్వు లోబడు. పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా నడిపిస్తాడు. ఆ దైవ సేవకు నడిపింపుకు లోబడు. దేవుడు ఏది చేయమంటున్నాడో, ఎలా చేయమంటున్నాడో ప్రార్థన చేయి. దేవునితో మాట్లాడుతాడు. అలా చేయగలిగితే ఖచ్చితంగా దేవునిని ఆశీర్వదించు వాడై ఉన్నాడు. తొందరపాటు నిర్ణయాలు చేసి, తొందరపాటు ఆలోచనలు చేసి, తొందరపాటు దేవుని బిడ్డ నిర్ణయాల చేత దేవుని బిడ్డ కుప్ప కూలిపోయి, దేవా నువ్వేం చేస్తున్నావని దేవుణ్ణి ప్రశ్నించొద్దు దయచేసి. మనం చేసేవన్నీ చేస్తాం. అక్కడ కుక్క ఉంటుంది అనుకో, ఒక సేవకుడిగా నేనైనా దేవుని సేవకుని ద్వారా చెప్తాడు అనుకోండి, ఆ ఏరియాకి ఓకు కుక్క కరుస్తుంది అని అంటే, పోతివి కుక్క కరిసే అమ్మా దేవా నువ్వు కాపాడద్దా అంటే దేవుడిని వెళ్ళమన్నాడా? కొన్ని వద్దన్నయల్లా చేస్తాం, దేవుని మీద రుద్దుతాం. నువ్వు చూస్తలేవా, నేను చర్చికి అత్తలేనా, వాక్యం వింటలేనా, కానికిస్తలేనా అంటే ఇదా పద్ధతి? ఇదా? దేవుడు వద్దన్నయల్లా మనం చేస్తాం, మళ్ళీ దేవుని మీదనే దేవుడు ఏం చేసిండు మాకు? దేవుడు స్పీడ్ పొమ్మంటాడా? స్పీడ్ పోతివి, దీనికి ఒక గుద్దుతివి, తలకాయ వలిగే, కాలు ఇరిగే. దేవుడు కాపాడద్దా? నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అన్న వాగ్దానం ఉన్నప్పుడు కాపాడాలి కదా అమ్మా, అవునా కదా? దేవుని మనం ఎంత బదనం చేస్తున్నామో చూడండి. సంగమా, నేను అంటున్నాను, నీవు చేసే ప్రతి విషయంలో, చేసే ఆలోచన విషయంలో, ప్రతి దాని విషయంలో దేవుని మాటను తీసుకొని ఆ మాటకు లోబడగలిగితే ఖచ్చితంగా నేను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది ఎట్లుంటారంటే అతి తెలివి ఉంటుంది. ఏ తెలివి? డాక్టర్ ఒకటే చుక్క వేసుకోమంటాడు అనుకో, ఈ రోజు చుక్క వేసుకోవాలంటే కష్టం కదా. మాకేడ ఫోన్ పట్టుకొని ఆడాలా, పబ్జి ఆడాలా అమ్మా, ఇంకా మనం క్రికెట్ ఆడాలా గ్రౌండ్కి వెళ్ళి, ఇంకా మనకి తీరిక ఎక్కడ ఉంటుంది? ఇంకా సార్ బిజీ సార్, రోజు ఒక చుక్క అంటే నాతోటి కాదు అని ఒకటేసారి కంట్లో చుక్క వేసి అది వేసుకున్నాం అనుకోండి, కన్ను ఉంటుందా అమ్మా? దీన్ని ఏమంటారు? దీన్ని అమ్మా ఇప్పుడు కంట్లో పోసుకుంటువి, నువ్వు కాపాడద్దా? అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు అర్జెంటుగా ప్రార్థన చేయి. ఇప్పుడు తెల్లార వరకు ఇది కన్ను, అరే చేసేటి అన్నీ మనం చేస్తాం, తెల్లార వరకే కావాలని అంటాం. ఇది ఎక్కడ న్యాయం అండి అమ్మా? ఒక జ్వరం అనేది బయటకు రావడానికి 10 రోజులు 12 రోజుల ముందు లోపల జ్వరం ఆరంభమవుతుంది. అది బయటకు రావడానికి టైం పట్టింది, తగ్గిపోవడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడే తగ్గిపోవాలి అంటే నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించేయండి. దేవుని మనము తొందర పెట్టేవారిగా కాక, ఆయన నిర్ణయాలకు మనము అప్పగించుకునేవారిగా మనం అందరం ఉందుము గాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. సంగమా, ఒకటే ఒక మాట, ఆయన మాటకు లోబడితే మనల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు, కృప చూపబోతున్నాడు. దేవుని బిడ్డరా, ఆయన మాటకు మనం అప్పగించుకుందుము గాక. ఆమెన్.